హాయ్ అండి. ఇదైతే నిన్న సాటర్డే కదండి, నిన్న ఈవినింగ్ అనమాట. సో సాటర్డే కాబట్టి మేమైతే భోజనం చేయకుండా టిఫిన్ అయితే తిందామని అయితే అనుకున్నామండి. సో ఇంట్లో అయితే పొంగలాల పిండి అయితే ఉందన్నమాట. సో దాంట్లో కోసం అయితే చట్నీకి అయితే వేయించుతున్నాను. సో చట్నీకి వేయించేసి అందులో కరివేపాకు కొత్తిమీర కూడా వేసి బాగా వేయించేసి కొబ్బరి వేసి మిక్సీ అయితే పట్టేశానండి. చట్నీ అయితే చాలా టేస్ట్గా వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పొంగలాల పిండిలో ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ని సన్నగా తురిమేసుకొని అది పిండిలో వేసేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నానండి. ఈ పొంగలాల పిండికి వచ్చేసి మనకు ఆయిల్ అనేది ఎక్కువ పట్టదనమాట. జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. సో ప్యాన్లో ఆయిల్ హీట్ చేసేసుకొని పొంగలం అయితే వేసేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ నిండా ఒక గెరిటి పిండి వేస్తే పొంగలం అయితే చాలా బాగా పొంగిందండి. సో వేసవి కాలం లాగా ఉంది కదా, స్టార్ట్ అయిపోయింది కాబట్టి పిండి అయితే బాగా పొంగిందనమాట. సో పొంగలాలు వేసేసి చట్నీ వేసి పిల్లలకి ఇచ్చేసాను అనమాట. నేను కూడా తినేసాను. సో నెక్స్ట్ వచ్చేసి వడియాలు పెడదామని ఇక్కడ మినుములండి, మినుములు సగము, సాయి మినపగుళ్ళు సగం వేసి నానబెట్టేశాను. వీడియో నచ్చితే లైక్ అండ్